శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు విజయ ఏకాదశి. ఎంతో విశేషమైనటువంటి శ్రీమన్నారాయణుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఏకాదశి వ్రత కథలను వినడం నిజంగా మన అదృష్టం. ఏకాదశి వ్రత కథలను ఎవరైతే కడు శ్రద్ధతో వింటారో వారికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినంత ఫలితం దక్కుతుందని సూత మహర్షుల వారు శౌనకాది మునులకు తెలియజేశారు. పూర్వం ఒకానొకప్పుడు ఉత్తర భారతదేశంలోని ఆర్యావర్తం అనేటటువంటి ప్రదేశంలో మహర్షుల నివాస స్థానమైనటువంటి నైమిసారణ్యం అనే పుణ్యస్థలంలో మహర్షులందరూ కూడి యజ్ఞ యాగాదులను ఆచరిస్తూ ఉండగా ఆ యాగాలను తిలకించుటకై అక్కడికి సూత మహర్షి వస్తాడు. ఆయన రాక శౌనకాది మహామునులందరికీ కూడా ఎంతో ఆనందం కలిగిస్తుంది. సకల శాస్త్ర కోవిదుడు, వేదాలను 4 అధ్యయనం చేసినటువంటి వేద విద్వాంసుడు, సకల పురాణ ప్రవచనాలను చేసేటటువంటి పురాణ పండితుడు ఆ సూత మహర్షికి ఎదురెళ్ళి మహర్షులందరూ గౌరవంగా స్వాగతించి అనేక మారులు ఆయనకు నమస్కరించి అతిథి మర్యాదలు చేస్తారు. ఒక ఉచితాసనమును సూత మహర్షికి నియమించి అందున ఆయన కూర్చోబెడతారు. ఆ సూత మహర్షి చుట్టూ ఋషి పొంగవులందరూ చేరతారు. అప్పుడు శౌనకుడు, ఓ సూత మహర్షి, మీ రాక మాకు ఎంతో ఆనందం కలిగించింది. మా ఆశ్రమాలను పునీతం చేశారు. మీరు చెప్పగా మేము ఎన్నో పురాణ కథలను విని తరించాం. ఈ యాగ సమయంలో మీరు 3 లోకాలలో ప్రసిద్ధి చెందినది, సర్వ పాపాలను శమింపచేయునది, సర్వకామ ఫలప్రదమైనటువంటి వ్రతం గురించి ఏదైనా ఉంటే చెప్పమని చెప్పి ప్రార్థిస్తాడు శౌనకుడు. అప్పుడు సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మీరు అడగడం నేను చెప్పకపోవడం అంటూ ఉంటుందా? పూర్వం నారద మహర్షుల వారు సనక మహర్షిని ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు సనక మహర్షి చెప్పినటువంటి వ్రతం గురించి మీకిప్పుడు నేను చెబుతున్నాను, సావధానంగా వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ముల్లోకాల ప్రసిద్ధి పొందినది, సర్వ పాపాలను పోగొట్టేది, సర్వకామ్యాలను సిద్ధింపచేసేది అయినటువంటి ఒక వ్రతం ఉంది. దానిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు, స్త్రీ పురుష వయోభేదం అంటూ ఏమీ లేకుండా చక్కగా ఆచరించవచ్చు. ఎవరైతే ఆచరిస్తారో వారికి మోక్షప్రదం. విష్ణువుకు మహాప్రీతికరం. ఈ వ్రతం పేరే ఏకాదశి వ్రతం. ఈ వ్రతం సర్వాభీష్టప్రదమైంది. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయరాదు. ఆ విధంగా భుజించిన వారు ఇహలోకమునందు పాపాలను పొంది పరమందు నరకలోకానికి చేరుకుంటారు. ఉపవాస ఫలం పొందుగోరువారు దశమి రాత్రి, ఏకాదశి రోజు పగలు రాత్రి 2 పూటలు, ద్వాదశి రోజు రాత్రి ఈ 4 పూటలు ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి తిథి రోజు భుజించిన వారు సర్వ పాపాలను అనుభవిస్తారు. అందువలన 4 పూటల నిరాహారంగా ఉండాలి. హరిదినమున అంటే ఏకాదశి రోజున బ్రహ్మహత్యాది పాతకములన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. మహాపాపాత్ములు ఏకాదశి తిథిన ఉపవాసం ఉంటే పరమపదాన్ని పొందుతారు. ఏకాదశి తిథి పరమ పవిత్రమైంది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో ఏకాదశి తిథిని తప్పకుండా ఆచరించాలి. దశమి రోజు ప్రాతకాలం ముందే నిద్రలేచి కాలకృత్యాది పనులన్నీ పూర్తి చేసుకుని స్నానమాచరించి ఇంద్రియ నిగ్రహాలతో యథావిధిగా మహావిష్ణువుకు అభిషేకం చేసి స్వామిని పూజించాలి. ఆ రోజు రాత్రి నిరాహారంగా ఉండాలి. ఏకాదశి తిథి రోజు ప్రాతకాలం ముందే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని స్నానం ముగించుకొని నిత్యకర్మలు అనుష్ఠించి తర్వాత శ్రీ మహావిష్ణువును గంధ పుష్పాదులతో అర్చించి ఈ విధంగా స్వామిని ప్రార్థించాలి. ఓ పుండరికాంక్ష, నేను ఏకాదశి రోజు నిరాహారంగా ఉండి ద్వాదశి తిథిన భోజనం చేయగలను. ఓ శ్రీహరి, నాకు నీవే రక్షకుడిగా ఉండు. ఇలా నియమాలతో ఆ ఆదిదేవుణ్ణి పూజించి స్వామి ముందు నృత్య గీత వాద్య పురాణాదులతో జాగరణ చెయ్యాలి. తరువాత ద్వాదశి తిథి రోజున యథావిధిగా శ్రీహరిని క్షీరాభిషేకంతో అర్చించాలి. ఆ విధంగా చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క రూపమును పొందుతారు. అజ్ఞానమనేటటువంటి చీకటిలో గుడ్డివాడివైనా సరే ఈ వ్రతాచరణతో ప్రసన్నుడవై జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తాడు ఆ స్వామి. తరువాత మన యొక్క శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణను సమర్పించాలి. బ్రాహ్మణులు పంచమహాయజ్ఞములను ఆచరించి బంధుమిత్ర పరివారంతో కలిసి మౌనంగా అతను కూడా భుజించాలి. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు జన్మరాహిత్యాన్ని పొంది శ్రీ మహావిష్ణువు సన్నిధిని చేరుకుంటారు. ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం వేరొకటి లేదు. ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యం గురించి తెలిపేటటువంటి కథలు ఎన్నో ఉన్నాయి.
కాబట్టి వాటి గురించి చెబుతాను అంటూ ఈ విధంగా సూత మహర్షి వారు ప్రారంభించాడు. పూర్వకాలంలో గాలవుడు అనేటటువంటి ఒక మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు. అతను పరమ శాంత స్వభావుడు, అలాగే గొప్ప తపోనిధి. ఆ యొక్క నర్మదా నదీ తీరము నానావిధ వృక్షాలతో కూడి ఉంటుంది. సిద్ధులు, చారణులు, యక్షగంధర్వ విద్యాధరులు అక్కడ విహరించుచు సేవిస్తూ ఉంటారు. కందమూలములు, అనేక రకాలైనటువంటి ఫలాలతో నిండి ఉంటుంది ఆ ప్రదేశమంతా. చక్కగా మునుల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం నివసించాడు. కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడనేటటువంటి ఒక పుత్రుడు జన్మించాడు. అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జితేంద్రియుడు, కడు సుప్రసిద్ధుడు, నారాయణ భక్తుడు. కాబట్టి భద్రశీలుడు మహాబుద్ధిమంతుడవడం వలన బాల్యంలో కూడా అతను అన్ని శ్రీ మహావిష్ణువు గురించి చేసేటటువంటి ఆటలనే ఆడుతూ ఉండేవాడు. ఆ విధంగానే ఆ ఆటల్లో మట్టి విష్ణు ప్రతిమను చేసుకొని స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్య క్రీడల్లో ఒక భాగంగా మారిపోయింది. సర్వకాలాలలోనూ శ్రీ మహావిష్ణువును పూజించాలి అనేటటువంటి భావనతో తన యొక్క తోటి మిత్రులకు కూడా స్వామివారి గురించి ఎప్పుడూ నిత్యం చెబుతూ ఉండేవాడు. ఓ మునీశ్వర, ఇలా భద్రశీలునిచే చెప్పబడినటువంటి ఈ యొక్క శిశువులు కూడా కలిసి స్వామివారి మట్టి ప్రతిమను చక్కగా తయారు చేసుకొని విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ శుభాలు కలగాలని చెప్పి వారు ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవారు. క్రీడా సమయమున ఒక ముహూర్తంలో కానీ, లేదంటే అర్ధ ముహూర్తంలో అయినా సరే ఏకాదశి అనేటటువంటి సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేసేవాడు భద్రశీలుడు. ఈ విధంగా సచ్చరిత్ర కలిగినటువంటి కుమారుని చూసి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుణ్ణి కౌగిలించుకొని ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ కుమారా, భద్రశీల, నీవు ఖచ్చితంగా భద్రమైనటువంటి శీలం కలవాడవే నాయనా. నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకోవడం నిజంగా కష్టసాధ్యమే. మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎల్లప్పుడూ చేస్తూ సర్వ ప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నావు. నిషిద్ధమైనటువంటి వాటిని విడిచిపెట్టి, సుఖదుఖాలను విడిచిపెట్టి, మమకార రహితుడవై శాంత చిత్తముతో హరిధ్యానమును చేస్తూ ఉన్నావు. నాయనా, బాలుడవైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఏ విధంగా కలిగింది? మహాత్ములను సేవించరానిదే హరిభక్తి ఎవ్వరికీ కూడా కలగదు. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ అవిద్య వలన కామ్య కార్యములయందు ఆసక్తి కలుగుతుంది. నీకసలు ఏ విధంగా అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది? మానవులకు సత్సంగమున్నను పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి అస్సలు కలగదు. అందుచేతనే నేను నిన్ను చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నాను. కాబట్టి నీపైన ప్రేమతో, వాత్సల్యంతో అడుగుతున్నాను నాయనా, నాకు దాని గురించి తెలియజేయు అని చెప్పి గాలవ మహర్షి భద్రశీలుని ప్రశ్నిస్తాడు. అప్పుడు పూర్వజ్ఞానం కలిగినటువంటి ఆ భద్రశీలుడు ఆనందంతో తాను ఏదైతే అనుభవించాడో ఆ విషయం గురించి అంతా కూడా యథాతథంగా తండ్రికి ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ తండ్రి, మహాముని, నేను పూర్వజన్మలో అనుభవించిన దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కడు శ్రద్ధగా వినండి. నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు చెప్పిన దాని గురించి మీకు నేనిప్పుడు చెప్పబోతున్నాను, వినండి. ఈ మాటలు విన్నటువంటి గాలవ మహర్షి మరలా ఆశ్చర్యం చెంది ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి ఆ భద్రశీలునితో, ఓ మహానుభావా, నీవసలు పూర్వజన్మలో ఎవరివి? యముడు నీతో ఏమని చెప్పాడు? ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఎందువలన ఆ విధమైనటువంటి మాటలు నీకు చెప్పాడో చెప్పు అని చెప్పి మరలా ప్రశ్నిస్తాడు. అప్పుడు భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వం చంద్రవంశపు రాజుని. నా పేరు ధర్మకీర్తి. నా గురువులు దత్తాత్రేయ మహర్షి. 9,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాను. ఐశ్వర్య మదంతో, పాషాండ జనుల స్నేహంతో, పాషాండ ఆచారాలను పాటించాను. మొదట చాలా పుణ్యకార్యాలను ఆచరించి ఎంతో చక్కగా పుణ్యాన్ని సంపాదించుకున్నాను. కానీ పాషాండులచే బాధింపబడినటువంటి నేను వేద మార్గమును విడిచిపెట్టేశాను. యుక్తి కలిగినటువంటి మాటలు పలకగలిగిన వాడినటువంటి నేను చాలా యజ్ఞాలను కూడా నాశనం చేసేశాను. నేను అధర్మాన్ని అనుసరించడం వలన ఇక నా దేశ ప్రజలందరూ కూడా ఎప్పుడూ అధర్మమునే ఆచరిస్తూ ఉండేవారు. అలా వారి అధర్మము నుండి 6వ వంతు భాగం నాకు దక్కింది. ఈ విధంగా పాపాలను చేసిన వ్యసనపరుడైనటువంటి నేను వేట కోసమై నాకు ఆసక్తి కలిగి ఒకనాడు అడవికి వెళ్ళవలసి వచ్చింది. ఆ విధంగా అడవికి వెళ్ళాను. నేను సైన్యంతో కూడి
అడవిలో చాలా మృగాలను వేటాడి వాటిని చంపేశాను. తరువాత ఆకలి దప్పికలు కలగడంతో రేవా నది అనేటటువంటి ఒక నదీ తీరానికి చేరుకున్నాను. సూర్య తాపానికి గురై నేను ఆ రేవా నదిలో స్నానం చేశాను. కానీ నా వెంట అప్పుడు నాతో పాటు వచ్చినటువంటి సైన్యం రాలేదు. సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధపొంది ఆ నదీ తీర వాసులను కలిశాను. సాయంకాలం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న వారిని చూశాను. ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను. ఆ విధంగా వారితోనే అక్కడ జాగరణ కూడా చేశాను. బడలిక చేత, ఆకలి దప్పికల చేత పీడింపబడినటువంటి నేను జాగరము చివర ప్రాతకాలంలో మరణించాను. అప్పుడు నా వద్ద పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి భయంకరులైనటువంటి యమభటులు నిలుచున్నారు. నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి సన్నిధికి చేర్చారు. అక్కడ యమధర్మరాజును చూశాను. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్ర గురించి, దానికి అమలుపరచవలసినటువంటి శిక్ష గురించి వివరించమని చెప్పి అంటాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఈ విధంగా పలికాడు: ఓ ధర్మరాజా, ఇతను నిజంగా అసలు పాపాత్ముడే, పాపములను చేసినవాడే. అసలు అయినప్పటికీ ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా. అయితే ఇతను వేట కోసమై బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి తిథి రోజున రేవా నదిలో స్నానమాచరించి ఆ నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం చేశాడు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోయాయి స్వామి. ఇది ఏకాదశి ప్రభావం వల్ల జరిగింది అని చెబుతాడు. అప్పుడు యమధర్మరాజు ఎంతో వినయంతో నాకు నమస్కరించాడు. నన్ను పూజించాడు. భటులను పిలిచి వారితో ఈ విధంగా పలికాడు: ఓ దూతలారా, నా మాటలను వినండి. మీకు హితమును చెబుతున్నాను, జాగ్రత్తగా పాటించండి. ధర్మ మార్గంలో నడుచుకునే మానవులను నా వద్దకు ఎట్టి పరిస్థితిలోనూ తీసుకురాకండి. అంటే విష్ణు పూజ చేసేవారిని, భక్తులను, కృతజ్ఞులను, ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారిని, జితేంద్రియులను, నారాయణ, అచ్యుత, హరి నాకు రక్షకుడు కమ్ము అంటూ ఎవరైతే ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారో అలాంటి వారిని, శాంతులను త్వరగా విడిచిపెట్టేయండి. నారాయణ, అచ్యుత, హరి, జనార్దన, కృష్ణ, విష్ణు, పద్మేశ, పద్మజ, శివశంకర అంటూ ఎల్లప్పుడూ పలుకుతూ లోకహితాన్ని కోరేటటువంటి ప్రశాంతులను దూరం నుండే అసలు విడిచిపెట్టేయండి. వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. అన్ని కర్మలను నారాయణుడుకు అర్పించువారిని, హరిభక్తి గలవారిని, స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరించేవారిని, గురు సేవకులను, సత్పాత్ర దానము చేయువారును, దీనపాలకులను, హరినామ పరాయణులను విడిచిపెట్టేయండి. పాషాండులతో స్నేహం లేని వారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమందు ఆసక్తి గలవారిని, అతిథి పూజా సలుపు వారిని, శివ విష్ణుల యందు సమభావం కలవారిని, జనోపకారం చేస్తూ హరికథామృతమును సేవించేవారిని విడిచిపెట్టండి. నారాయణ స్మరణ చేయువారితో కలయని వారిని, బ్రాహ్మణ పాదజాల సేచనతో సంతోషించని వారిని, ప్రజలను ద్వేషించేవారిని, జనులను నాశనం చేసేవారిని, అపరాధములు చేసేవారిని, ఏకాదశి వ్రతం చేయని వారిని, ఉగ్ర స్వభావులను, లోకోపవాద నిరుతుని, పరులను నిందించేవారిని, గ్రామమును నాశనం చేసేవారిని, ఉత్తములను ద్వేషించేవారిని, బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవారిని, విష్ణువునందు ఇష్టత లేనివారిని, మూర్ఖులను, పాపములు చేయువారిని ఇక్కడికి తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలు విని నేను చేసినటువంటి పాపకర్మలను తలుచుకొని చాలా బాధపడ్డాను. పాపములను తలుచుకొని పశ్చాత్తాపము చెందడం వలన, సద్ధర్మములను వినడం వలన అప్పుడే నా యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా పాపరాహిత్యం పొంది హరి సారూప్యమును పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజు సాక్షాత్తు నమస్కరించాడు. అప్పుడు యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మములు అన్నీ కూడా విశ్వసించారు. ఆ తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి 100 దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు. నేను చేసినటువంటి ఆ ఏకాదశి ఉపవాసం, జాగరము వలన విష్ణులోకాన ఉన్నాను. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు విష్ణులోకమునందు ఉన్నాయి. తరువాత ఇంద్రలోకానికి వచ్చాను. అక్కడ కూడా దేవతలందరి చేత పూజలందుకుంటూ కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు అన్ని భోగాలతో అక్కడే నివసించాను. ఆ తరువాత భూలోకానికి వచ్చాను. ఇక్కడ కూడా విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే నేను జన్మించాను. పూర్వజన్మ జ్ఞానం చేత నాకు ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా గుర్తుకొచ్చాయి. అందువలనే మీకు
వీటన్నిటి గురించి తెలియజేశాను. కాబట్టే నా తోటి బాలుడితో కలిసి విష్ణు పూజా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటున్నాను. మొదట నేను ఆచరించింది ఏకాదశి వ్రతమని నాకస్సలు తెలియదు. పూర్వజన్మ జ్ఞానంచే ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం, జాగరణకే ఇంతటి ఫలం కలిగినందువలన భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి కలిగేటటువంటి ఫలమును ఇంత అని ఏం చెప్పగలం తండ్రి? కాబట్టి ఓ మహర్షి, నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించెదను. పరమ పదమును కోరి నిత్యము విష్ణు పూజ చేసెదను. శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించువారు పరమానందదాయకమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుదురు అంటూ భద్రశీలుని మాటలను విని గాలవ మహర్షి పరమానంద భరితుడవుతాడు. విష్ణు భక్తిపరాయణుడైనటువంటి నీవు నిజంగా నా వంశంలో పుట్టావు కాబట్టి నా వంశం మొత్తం ధన్యమైంది నాయనా, నా జన్మ కూడా ధన్యమైనది అని చెప్పి సంతోషించి గాలవ మహర్షి తన పుత్రులకు విధి విధానంగా శ్రీహరి పూజా విధానం గురించి చెబుతాడు. అంటూ సనక మహర్షి నారద మహర్షికి వివరించాడంటూ సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి భద్రశీలుడు గురించి వివరిస్తాడు. చివరికి భద్రశీలుడు అలాగే గాలవ మహర్షి వంశం అంతా కూడా బ్రతికినంతకాలం ఏకాదశి వ్రతాన్ని కడు శ్రద్ధాభక్తులతో ఆచరించి చివరికి విష్ణులోకానికి చేరుకున్నారు. ఇక ఈ ఏకాదశి వ్రతాన్ని కడు శ్రద్ధతో ఆచరించిన వారు మరొకరు ఉన్నారు. వారి గురించి కూడా చెబుతాను, వినండి. పూర్వం ఒకానొకప్పుడు సత్యవ్రతుడనేటటువంటి మహారాజు కాశ్మీర దేశాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన పేరుకు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. పరలోక సౌఖ్యం కోసం దేవతారాధన ముఖ్యమని చెప్పి తెలుసుకున్నటువంటి సత్యవ్రతుడు ఏకాదశి రోజున ఉపవాసం చేస్తున్నాడు. ఆ సమయంలో అతని మనసున ఒక ఆలోచన పుడుతుంది. నా రాజ్యంలోని ప్రజలందరూ ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు, కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలి అంటే నేను ఒక్కడనే ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే సరిపోదు, వారి చేత కూడా ఆచరింపచేయాలి అని అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు. సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలను ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్తుతిస్తాడు. స్తుతించి ఇలా అంటాడు: ఓ విశ్వరూపా, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది, నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి వ్రతములన్నీ కూడా ఫలించాయి స్వామి. మా రాజ్యంలోని ప్రజలకు కూడా మోక్షాన్ని కలిగేటటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పమని చెప్పి సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, రాజా, నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు. నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నువ్వు నిజంగా ధర్మాత్ముడవే. నాకు ఇప్పుడే నీ యొక్క ధర్మ స్వభావం ఏమిటో తెలుస్తుంది. ఓ మహారాజా, ఇహపర సౌఖ్యాలు పొందాలి అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి. శ్రీ లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి. ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చెయ్యాలి. నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచెయ్యి. అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి తుదకు నా సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు. ఆ మరునాడే తన రాజ్యంలోని ప్రజలకు ఈ విషయం తెలియజేసి వారి చేత కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయదలచి చాటింపు వేయిస్తాడు. రాజ ఆజ్ఞను పాటించి ఆ దేశ ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఆ లక్ష్మీనారాయణుల యొక్క కృపాకటాక్ష వీక్షణం వలన ఆ దేశమంతా సుభిక్షంగా ఉండి పాడి పంటలతోనూ సిరి సంపదలతోనూ వైభవోపేతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఇక దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి ఈ విషయం గురించి తెలుస్తుంది. ప్రజలందరూ ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వలన ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని చేరుకుంటారు. వారు నా ఇంద్ర పదవికి పోటీ పడేటటువంటి అవకాశం ఉండవచ్చు కదా అని చెప్పి భావించి ఆ కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేతనే ఈ వ్రతాన్ని ఆచరించకుండా చేస్తే ఆ ప్రజలు కూడా ఆచరించరు కదా అనుకుంటూ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు దేవేంద్రుడు. మరునాడే అప్సరస అయినటువంటి మాలినిని పిలిపిస్తాడు. దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి ఆయనకు నమస్కరించి,
నేను చెయ్యవలసినటువంటి పని గురించి చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు దేవేంద్రుడు, ఓ మాలిని, నీవు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాలను ఆచరించకుండా చెయ్యాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు. అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ మహారాజు దగ్గరకు వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతూ జీవిస్తున్నారు. ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మరునాడే సత్యవ్రతుడు తన యొక్క సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళతాడు. ఆ క్రూర మృగాలు వేటాడి చంపేస్తాడు. రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడిపేందుకు నిశ్చయించుకుంటాడు. అలా కాసేపటికి ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. సైనికులు వెళ్ళి ఆ స్త్రీని తీసుకుని వచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమె ఎంతో సౌందర్యంగా ఉంటుంది. ఆమెకు ఏం కష్టం వచ్చినా తీరుస్తానని చెప్పి మనసులోనే భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నువ్వు? ఎందుకిలా ఏడుస్తున్నావు? నీకొచ్చినటువంటి ఆపద ఏమిటి? నీకేం సహాయం కావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ సుందరి, మహారాజా, నాకు తల్లిదండ్రులు లేరు. నా అన్న ధనమును ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మివేశాడు. వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఇదిగో ఈ అడవిలోకి వచ్చాను. నాకిక దిక్కెవరు లేరు. నన్ను కరుణించేటటువంటి నాదుడే లేడు. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని చెప్పి దీనంగా మహారాజును వేడుకుంటుంది. అప్పుడు మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వెళతాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి 10 ఏళ్ల కొడుకు ఉంటాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. మాలిని భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోయేది. రాజు సామాన్య విషయాలు పట్టించుకోకుండా చిన్నరాణి మాటే విని నడుచుకుంటూ ఉండేవాడు. అలా కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు మహాపవిత్రమైనటువంటి పర్వదినం. ఆ రోజు ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణుల యొక్క పూజలు చేసేందుకు అందరూ సిద్ధమవుతారు. చిన్నరాణి అయినటువంటి మాలిని జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు చెబుతుంది. ఆ రోజు ఉత్సవం, విందు, భోజనాలతో వినోదంగా జరగాలట. ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలట. ఆ వార్త విని రాజు ఆశ్చర్యపోతాడు. ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేస్తూ ఉంటాడు. ఈ వ్రతం మానడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. ఆ సమయంలో విందులు వినోదాలేమిటి, తన రాజ్యంలో ప్రజలందరి చేత ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు చేయిస్తూ తానే ఆ నియమాన్ని తప్పితే ప్రజలలో గౌరవ మర్యాదల మాట గురించి ఏమిటి? అంతేకాదు, తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లవుతుంది కదా. ఇలా ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు. రాజుగారు చిన్నరాణి మాలిని గృహానికి వెళతాడు. ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఆమె తన విందు భోజనాలు, వినోదాలు మానడానికి వీల్లేదని చెబుతుంది. తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలి అని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది. చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రులనైనా వదులుకుంటాను కానీ వ్రతం మాత్రం మానుకోను అని చెప్పి ఖచ్చితంగా చెబుతాడు. అప్పుడు మాలిని ఇలా అంటుంది, నీ పెద్ద భార్యను, కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో, మాట తప్పకు అంటూ ఆ రాజును నిలదీస్తుంది. అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను, కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు. అలా పెద్దరాణిని చంపడానికి కత్తి పైకి ఎత్తుతాడు. ఎత్తినటువంటి ఆ కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి సమితుడై నారాయణ స్వామి దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుని యొక్క కుట్ర, అతను పంపించినటువంటి అప్సరస కన్య, ఈ మాలిని గురించి చెబుతాడు. రాజా, నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాయలు నిన్ను ఏమీ చేయలేవు. ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యం నుండి దీనిని వెళ్ళగొట్టు. నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు. నీకు శుభం కలుగుతుంది అని చెబుతాడు. సత్యవ్రత మహారాజు స్వామికి నమస్కరిస్తాడు. ఆ స్వామి అదృశ్యమవుతాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానందభరితుడవుతాడు. ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ
ప్రజలకు అంకితం చేశాడు. శ్రీహరి సేవలోనే తన జీవితాన్ని సాగించాడు. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సత్యవ్రతుడు చివరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడు. కాబట్టి ఓ ముల్లారా, ఈ ఏకాదశి వ్రతకథలను ఎవరైతే కడు శ్రద్ధతో వింటారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఈ యొక్క ఏకాదశి వ్రత కథలను వినిపించారు. ఆ స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.